కడపలోని ఒక హోటల్లో రాష్ట్ర హోటల్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హోటళ్లను రాత్రి 10 గంటలకి మూసివేయాలనే నిబంధనపై అసోసియేషన్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. హోటళ్ల పని వేళలను రాత్రి 12 గంటల వరకు పొడిగించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. జీఎస్టీ భారం తగ్గించడంతో పాటు హోటల్ వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలని సమావేశంలో డిమాండ్ చేశారు. రాయలసీమ జిల్లాలోనే మొదట పర్యటించాలన్న ఆలోచనతో మా ఎగ్జిక్యూటివ్ బాడీ అందరం కలిపి మా హానరబుల్ సెక్రటరీ రమణ గారు, అలాగే మా ట్రెజరర్ లక్ష్మీనారాయణ గారు అందరం కలిసి కూడా ఈ 4 జిల్లాల పర్యటనకు వచ్చి నిన్ననే కర్నూలు జిల్లా అంతా పర్యటించి రాత్రి అనంతపురం వచ్చి అనంతపురంలో కూడా మా సభ్యులందరినీ కలిసి ఈ రోజు కడప రావడం అనేది. ఇది ఎందుకంటే అందరు సభ్యులు కలవాలి. అక్కడున్న హోటల్ అసోసియేషన్ లో సభ్యులందరినీ కలిస్తే వారికున్న ఇబ్బందులు ఏంటి, వారికున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎట్లా మేము ముందుకు తీసుకెళ్ళాలి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలని ఒక ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది కడప హోటల్ అసోసియేషన్ సభ్యులు కలవడం కూడా జరిగింది. ఇప్పుడే ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళ తాలూకా ఇబ్బందులు ఏంటున్నాయని నాకు కూడా తెలిసింది. ముఖ్యంగా అన్నింటికన్నా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రాత్రి 10 గంటలకే పోలీసు వారు వచ్చి షాప్స్ కట్టేయాలి అనేటి ఒక చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు. అదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తున్నారు, రాత్రి 12 గంటల వరకు కూడా హోటల్స్ ఓపెన్ చేసుకోవచ్చు. టూరిజం డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ కార్యక్రమాన్ని మేము అనేసి ఒక జీవో కూడా ఇచ్చున్నారు. తర్వాత మొన్న లేటెస్ట్ గా మార్చి కూడా ఒక జీవో ఇచ్చున్నారు. 24 గంటలు కూడా ఓపెన్ చేయొచ్చు ఏదైనా కమర్షియల్ ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో అన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే పోలీస్ వారు వీళ్ళకి ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసింది. నాకు నెక్స్ట్ వీక్ మాత్రం నేను ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ గారిని, అలాగే మరి నారా లోకేష్ గారిని కలిసి తప్పకుండా ఇటువంటి ఇబ్బంది లేకుండా రాత్రి 12 గంటల వరకు వ్యాపారం చేసుకునే విధంగా నేను చేస్తానని వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. అట్లాగే జిఎస్టి ప్రాబ్లం కూడా ఇక్కడ ఎక్కడా కూడా ఆల్ ఓవర్ ఇండియాలో జిఎస్టి మొన్న 2లో భాగంగా రూమ్స్ కన్నిటికి కూడా 12% నుంచి 5% చేయడం అనేది, దానివల్ల ఇన్పుట్ లాస్ అవుతున్న ఓనర్స్ అందరం కూడా, అలాగే రెంట్ మీద కూడా 18% జిఎస్టీ పే చేస్తున్నాం. మాకైతే ఇన్పుట్ రానందున మాకు చాలా విపరీతమైనటువంటి భారం పెరిగింది. ఇది చాలా ఇబ్బందిమైన పరిస్థితిలో ఉన్నాం. కానీ కనుక ఇది కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తానని నేను సభాముఖంగా తెలియజేశాను వాళ్ళందరికీ కూడా. అలాగే మీ మీడియా ద్వారా కూడా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతుంది ఏంటంటే ఈ ఇండస్ట్రీ మనుగడ కోసం జిఎస్టీకి ఎట్లాగైతే అంతకు ముందు ఇచ్చేవారో అలాగే ఇన్పుట్ ఇవ్వాలని, ఈ రాత్రి 12 గంటల వరకు కూడా టైమింగ్స్ కూడా ఏదైతే జీవో ప్రభుత్వం ఇచ్చిందో వాటిని అమలు చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి మేము మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే స్కిల్డ్ లేబర్ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరికీ స్కిల్డ్ పీపుల్ కాదు చాలా మంది, వాటికి కూడా మేము అసోసియేషన్ తరఫున మేము ఒకవేళ ప్రభుత్వంగా అనుమతిస్తే మేము కాలేజీలు ఏర్పాటు చేస్తాము. అది కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చి తప్పకుండా అది మాత్రం అయితే స్కిల్డ్ పీపుల్ తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ ఎంఎస్ఎంఈ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారు చెప్పున్నారు, కొంతవరకు మేము సహాయం చేస్తాం ఫైనాన్షియల్ గా. ఎవరైతే అన్స్కిల్డ్ పీపుల్ ప్రెజెంట్ వర్క్ చేస్తున్న అన్స్కిల్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇస్తుంది. మేము ఒక 60 అవర్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా వాటి తాలూకా విధి విధానాలు కూడా అన్ని మంత్రి గారితో మాట్లాడి తీసుకొని అన్ని జిల్లాలకు పంపించి స్కిల్డ్ పీపుల్ తయారు చేయడానికి కూడా మేము కృషి చేస్తామని మీ ముఖంగా తెలియజేసుకుంటాం. వర్గ సభ్యులు కడపలో ఈరోజు విచ్చేయడం జరిగింది. వారికి ఘన స్వాగతం పలుకుతూ మన సమస్యలను వాళ్ళకి తెలియజేయడం జరిగింది. జిఎస్టీ గురించి అయితేమి కానీ మరియు టైమింగ్స్ గురించి మనకు 10 గంటలకే క్లోజ్ చేపిస్తున్నారు పోలీసు వాళ్ళు. దాన్ని 12 గంటల వరకు జియో ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా అడుగులు వేయాలని అంటే ప్రభుత్వం తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మనకు 12 గంటల వరకు టైమింగ్ ఉండాలనేది మన హక్కుగా భావిస్తున్నాం. ఎందుకంటే పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి మన దగ్గర 10 గంటలకే వచ్చేసి కొన్ని భాషలు వేరుగా ఉంటుంది. దాన్ని మనము ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దాని నుంచి మనం తప్పించుకోవాలంటే 12 గంటల వరకు మనకు ఓపెన్ చేసే అవకాశం ఇవ్వాలి. కానీ మనం 11కో లేకపోతే 11:30కో లేకపోతే 10:30కో క్లోజ్ చేసుకుంటాం. కొన్ని మాత్రమే 12 గంటల వరకు ఉంటుంది. కొన్ని హోటళ్ళు ఓన్లీ ఈవినింగ్ పూట నడిచేదే ఉంటుంది. అట్లా పగలేం వ్యాపారం ఉండదు. వాళ్ళు 10 గంటలకు క్లోజ్ చేస్తే వాళ్ళు హోటల్ నడపడం చాలా కష్టతరం అవుతుంది. దానివల్ల మనకు 12 గంటల వరకు కావాలని మనం కోరుకుంటున్నాము.